హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. 1K సబ్స్క్రైబ్ కావాలని మీకు రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోకి వస్తే ఈరోజు మన పెద్ద తలకాయ గాడు పెళ్లి వీడియో పెట్టేశాడు. పెళ్లి వీడియోలో బాగానే ఉంది. ఒరే చిన్న పిల్లని చేసుకుని దాని జీవితాన్ని మొత్తం నాశనం చేసావు, అదేమో లేనిది కాబట్టి ఇప్పుడు ఇది రెండో పెళ్ళిడి. మనకి ఇప్పుడు దాకా తెలియదు కదా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని 6 నెలలు ఏమీ చేయలేదు పాపం. ఇంకా అమ్మాయి ఎందుకులని చెప్పి వెళ్ళేసి అమ్మ నాన్న బతుకుతుందో, ఆమె పెళ్లి కాలేదు, ఏం కాలేదు. ఈడు మాత్రం ఇంకా లోకంలో ఇప్పుడు ఈడు యూట్యూబ్లో పిల్లలు ఉండాలా, నేను ఒక మగోడిని, నాకు ఒక పిల్లం ఉండాలా అని స్టార్ట్ చేయడానికి ఒక లేని దాన్ని పెళ్లి చేసుకున్నాడు. మా పిల్ల నల్లది కూడా చిన్న వయసే, ఎందుకంటే తెలుస్తుంది ఆ పిల్లది అంతేముండదు, వయసు 18-20 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. ఓకే, మా పెళ్లి వీడియోలో ఒకడు కూర్చున్నాడు, బ్లూ షర్ట్ వాడు. పోయమ్మ వాడేంది వాడు ఓవర్ యాక్షన్. పెళ్లి కూతురికి బ్లౌజ్ సెట్ చేస్తున్నాడు, చైన్లు సెట్ చేస్తున్నాడు, తలెత్తేస్తున్నాడు. నువ్వు అన్నం అవుతావో బాబు అవుతావో ఏమవుతావు నాకు తెలియదు, కానీ ఆడింగోడు కన్నా ఫస్ట్ ఆడింగోడులా ఉన్నావు రా నువ్వు. పెద్ద తలకాయ కన్నా ఎక్కువ నువ్వే ఆడింగోడులా ఉన్నావు. ఈ వీడియోలో నువ్వు పెద్ద తలకాయ ఎట్లా అంటే నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అన్నట్టు కొన్నిటి కూడా యాక్టింగ్ చేస్తాడు చూడండి. అంటే సింపతి. అప్పట్లో యూట్యూబ్ ఆడు పెళ్ళైనాక ఎక్కువ చాలామంది సబ్స్క్రైబర్ చేసి బ్రో ఏంటి బ్రో అలాంటి అమ్మాయిని చేసుకున్నాం అంటే ఏదో పెద్దలు కుదిర్చిన పెళ్ళి, అసలు వీడికి ఇష్టం లేదు, ఎవరో ఇంట్లో చేసుకోవాలి అని, ఎవరో ఇంట్లో వద్దునే ఉంటారు కదా ఇప్పుడు అత్త కూతుర్లు అలా చేసుకోవాలన్నట్టు వీడు బిల్డప్ కొట్టడనమాట. వీడి బిల్డప్కి వెనకాల కారణం ఏంటంటే వీడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయిని వదిలేశాడు, వీడియోల కోసం ఇప్పుడు 2 పిల్లల్ని కన్నాడు, నల్లదాన్ని చేసుకున్నాడు. డబ్బులు ఏంది ఏం మాట్లాడదు అది తానా అంటే తందాని అన్నదాన్ని చేసుకున్నాడు. లేకపోతే ఏ అమ్మాయినా కానీ ఇలాంటి తమ్నేలు పిల్లని చచ్చిపోయినలాగా నోట్లో గుడ్లో కుట్టేసి అదేంటి ఇప్పుడు సినిమాలో యాడ్లు వస్తున్నాయి చూడండి, సిగరెట్ల తమ్నేలు, సిగరెట్లో పొగ, దాంట్లో వచ్చే అమ్మాయిలని తమ్నేల కింద దీన్ని ఫేస్ పెట్టేసి వాడేస్తున్నట్టు. అట్లా ఏ పిల్లం ఒప్పుకోదు. ఏంటంటే ఇది లేనిది కాబట్టి అన్నీ ముందే మాట్లాడుకుని సెకండ్ పెళ్ళి దీన్ని చేసుకున్నాడు అనమాట, నల్లదాన్ని. ఓకేనా. ఒరే మొన్న మీ అన్నీ వెళ్ళిపోయాడు కదా, మరి మొన్న వెళ్ళిపోయినప్పుడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, కానీ నువ్వేంద్ర వీడియో చేసుకుని వెళ్తున్నావు. ఎందుకు ఆడ వెళ్ళలేదు మాకు తెలుసు ఆ విషయం. ఆడ పక్కన రూమ్లోనే ఉన్నాడు. ఎవడన్నా పోనీ నిజంగా వెళ్ళిపోతే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి నెతికి పోనీ దొరికినప్పుడు ఏ వీడియో తీసి ఇది కూడా మా అన్న వెళ్ళిపోయాడంటే ఏ రోడ్డు మీద తిరుగుతాడు. ఈడండి ఇంట్లో ఫోన్ పెట్టి లత అన్నయ్యడి ఎంతసేపు అయింది, నువ్వు కావాలని చేసావు, నువ్వు కావాలని కంటెంట్ దొరక్క ఇది చేసినప్పుడు ఏం పెట్టాలా అని చెప్పి ఇప్పుడు సస్పెన్స్లో ఉంచావన్నమాట. సస్పెన్స్లో వచ్చి ఇప్పుడు రేపు ఏం వదలాలా అని ఆలోచిస్తూ కూర్చుని ఇప్పుడు వీడియో చేసుకుంటూ కూర్చుంటాడు చూడండి. మా అన్న లేడు, మా అన్న ఎక్కడికో పోయాడు, ఏటో పారిపోయాడు, మా అన్న మళ్ళీ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, పిచ్చి తగ్గలేదు, ఏదేదో చెప్పి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఏడుపు వీడియోలు స్టార్ట్ చేస్తాం అన్నాం కదా. ఈడు మళ్ళీ 1 రోజులు వాళ్ళ అన్న లేడని చెప్పి ఏడుపు వీడియోలు పెడతాను అన్నాం కదా. మళ్ళీ అది ఎంతకైనా ఇంకా అది ఓకే అయిపోతుందేమో, ఒక రోజు గ్యాప్ ఇద్దామని పెళ్లి వీడియో పెట్టాడు అనమాట. రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. తమ్నేల్ ఏంద్రా ఎలా పెట్టేవాడు, ఏదో చచ్చిపోయినాడు లాగా ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ చచ్చిపోయినాడు. ఏమన్నా తమ్నేల్ రా బాబు, నీ తమ్నేల్ తగలరా, నీకు ఒక దండం నీ తమ్నేల్కి ఒక దండం రా బాబోయ్. ఇప్పుడు నిన్నేమో పిల్లం మీద గొడవడి వాళ్ళన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు యాక్టింగ్ చేశాడు. ఈ రోజేమో పెళ్లి వీడియో పెట్టాడు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారా అని చెప్పి. రేపు ముదురు పెండకాయ గాడు ఏమయ్యాడా, ఉన్నాడా, పోయాడా, ఏమైపోయాడా అన్నది చూపిస్తాడు అనమాట మనకి. ఇంకా మన బారన్న గాడు లేడని చెప్పి తప్పిపోయాడని చెప్పి మన అక్కగారు మొత్తం అంతా వీడియోలు చేస్తున్నారనమాట. బాగుంది, కామెడీ పరంగా బాగుంది. సో రేపు బారన్నగాడు దొరుకుతాడా లేకపోతే లేదా, చచ్చిపోయిన తమ్నేలు వేసేస్తాడా, లేకపోతే ఇద్దరు మూడి పిల్లలు కలిపి ఏడుతారా, లేకపోతే నల్లదాని మీద గొడవ పడతాడా అన్నది చూడాలి. పెళ్లి వీడియో అయితే పెట్టాడు, బాగానే ఉంది. పక్కన ఎవడో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నల్లదేమో చిన్నదే, రెండో పెళ్లి కదా, పాపం డబ్బులు ఏందో దేనికో మనిగి చేసుకున్నది, అది అంతే, ఏం లేదు అక్కడ. ఆడు తానా అంటే ఇది కూడా తానా అని అనాలి, తందానా అనకూడదు. ఓకేనా. దాన్ని యూజ్ చేసుకుంటున్నాడు, ముదిరి బెండకాయ కానీ యూజ్ చేసుకుంటున్నాడు, దీన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాడు. దీన్ని పెళ్లి చేసుకున్నది యూజ్ చేసుకునేకి సెకండ్ మ్యారేజు బారాని. ఇప్పుడు ముద్దు బెండకాయ కూడా ఏంటంటే అక్కడికి ఒక ముద్దు పెడతాను కాబట్టి వాడిని వీడియోలో వాడుకుంటున్నాడు. ఈ పెద్ద తలకాయ కానీ ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటాడు. ఓకేనా. ఇంకేం లేదు. వీడియోకి వస్తే నిన్న ఒక ఆమె కామెంట్ పెట్టింది, మీకెందుకు వాళ్ళ గురించి, మీకు అవసరమా, మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు కదా అంటే, మా పని నేనే చేసుకున్నాను, ఇంట్లో పని మీరేమో వచ్చి చేయట్లేదు, ఆ పెద్ద తలకాయ గడ వచ్చి చేయట్లేదు, ఇంట్లో పని చేసుకుంటేనే పిల్లల్ని చూసుకుంటేనే నాకు వాడి గురించి వీడియో చేయాలనిపిస్తుంది, వాడి వీడియోలు చూసే చిరాకు వచ్చి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి నేను మాట్లాడి పెట్టేస్తున్నాను. అది నచ్చినోడికి నచ్చుతుంది, నచ్చలేనోడికి నచ్చదు అనమాట. సో అది నాకు పని ఉంది, నేను కావాలని వీడియోలు చేస్తున్నాను, నేను కావాలని వాడి గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. వీడియోకి వస్తే ఏం లేదు ఫ్రెండ్స్, నిన్నేమో తమ్నేల్ పెట్టేసి అలానే ఆడుకో పారిపోతున్నట్టు పెట్టేసి పిల్ల మీద గొడవాడాడు. ఈరోజు సేమ్ అట్లాగే ఏడిస్తే అందరూ తిడతారు కదా, మరి అందరూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కదా.
ఏమనుకుంటారా అని చెప్పి పెళ్లి వీడియో పెట్టాడు. రేపు మొత్తానికి ఏదో అయిపోయినట్టు, మళ్ళీ ఏదో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టు, ఏదో ఇంకా లేనిపోయిన లోకంలో జరగలేనిది ఏదో జరిగిపోయినట్టు ఏదో ఒకటి పెడతారనమాట. లేదంటే ఇంటి వీడియోనో ఏదో ఒకటి పెడతారు. సో అది ఇల్లు అయితే వాళ్ళ సొంత ఇల్లు కాదనుకుంటున్నా, పాత ఇల్లే సేమ్ అలాగే ఉంది. కాకపోతే పాత ఇల్లు కాదనుకుంటున్నా నేను, కొంచెం అలాగే ఉంది కానీ కొంచెం పాత ఇల్లు అయితే కాదు, కొత్త ఇల్లు అనుకుంటున్నా. అది అద్దెకి అంటున్నాడు కానీ అది అద్దెకి కాదు, సొంత ఇల్లే. ఓకేనా, వాడి గురించి చెప్పడానికి ఏం లేదు. సోది ఇదే అనమాట ఈరోజు వీడియో. ఏం లేదండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1K సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటున్నా. మీకు ఏమన్నా మంచి మంచి వీడియోలు ఏమన్నా కావాలి చెయ్యాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇంక ఈరోజు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఏముంది, పెళ్లి వీడియో పెట్టాడు. పెళ్లి వీడియోలో ఏముంటుంది, అది చిన్నపిల్ల పాపం. వీడు ముదురు బెండకాయ గాడిని నల్లదాన్ని వాడుకుంటున్నాడు, పెద్ద తలకాయ గాడు. ఎందుకంటే వీడి జీవితం వాడుకోవడం, వీళ్ళిద్దరిని వాడుకోవడం, డబ్బులు తినడం, పిల్లల్ని వాడుకోవడం, డబ్బులు తినడం, ఇదే బతుకు వీడిది. వేరే బతుకు లేదు అన్నమాట. ఓకేనా, రేపు ఏ వీడియో పెడతాడో చూద్దాము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.